దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మును దీవించునుగాక. మరి మీ జీవితాల్లో మీరు పొందుతున్న మేలను బట్టి మీతో కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయాలని మీ కొరకు నిత్యము కన్నీరు కారుస్తున్నాం. ప్రియులరా, మరి ఈ పరిచర్యని ప్రేమిస్తూ మాతో పాటు మీరు కూడా ఐక్యమై ఈ స్వార్థలు మరి కలిసి పనిచేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలపు మరి ప్రసన్నత అయిన నూతన అభిషేకం, నూతన శక్తి, నూతన జీవాన్ని మీ మనసులో, మీ హృదయములో, మీ ఆత్మలో తన అభిషేకపు సమాధానాన్ని యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. మరొకసారి మనం కలిసి ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, అనేక మంచి వర్తమానముల ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలయ్యా. ఎవరి హృదయం అయితే భారముందో, ఎవరి మనసులో చింతుందో నాయన, ఎవరైతే లైవ్ చూస్తూ విచారముతో కన్నీళ్లతో ఉన్నారో ప్రభా, వారి జీవితాలలో నెమ్మది కలగచేయండి. మీ శాంతితో నింపండి. మీ సమాధానం యేసు క్రీస్తు నామములో వారికి అనుగ్రహించబడనుగాక. తండ్రి, వారి కలతలన్నీ తీసివేసి వారి ప్రాణమునకు, వారి హృదయాలకు తేలికను, వారి భారమంతా తొలగించి మనసుకు నెమ్మదిని దయచేయండి. అలా చేసినందుకు వందనాలు. ఆ కల్వరి సిలువలో, ఆ కల్వరి బలిపీఠం మీద మా కొరకు నాయన అయ్యా, మీరెంతగానో శ్రమ పట్టబడ్డారు, బాధింపబడ్డారు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత నాయన. తండ్రి, మా దారిద్ర్యాన్ని మీరు తీసుకున్నారు మమ్మల్ని ధనవంతులుగా చేయటకై. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, ఎవరైతే రోగగ్రస్తులైనారో వారిని స్వస్థపరచండి. పేదరికముతో ఎవరైతే బాధపడుతున్నారో వారి పేదరికాన్ని తీసివేయండి ప్రభా. వారి మనసులో, హృదయంలో కలవరముతో ఎటువైపు వెళ్ళాలో గమ్యము లేక బాధపడుతున్నారో మంచి గమ్యము దయచేయండి. ప్రతి వర్డ్ యేసు నామములో ఫుల్ఫిల్ అవునుగాక. ఎవ్రీ వర్డ్ అయ్యా, ప్రతి మాట వారి కొరకు ఏమైతే మేము ప్రార్థిస్తున్నామో, ప్రవచిస్తున్నామో, పలుకుతున్నామో నాయన, అవన్నీ క్రీస్తు యేసు నామములో జరుగునుగాక. జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. సకల మహిమంతో మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. నిజమే ప్రియులరా, మరి దేవుని నుంచి వచ్చే ప్రతి మాట మరి చాలా విలువైనది. అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైంది. ప్రతి మాట మరి బైబిల్ నందు వ్రాయబడ్డది. అలాగే దైవజనులు ఆత్మపూర్ణులై ప్రవచించినప్పుడు తప్పక అది మన జీవితంలో నెరవేరును. ప్రియులరా, మరి ఒక సహోదరి మరి దూర ప్రాంతం నుంచి ఫోన్ చేసి తన కుటుంబం, తన ఇంటి వారి కొరకు ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించగా మరి కుటుంబంలో మరి గొప్ప మార్పును మరి భర్తలో, వారి కుటుంబంలో, వారి జీవితంలో కలగజేసినట్టుగా చక్కని సాక్ష్యం ఇచ్చారు. చాలా సంతోషం అండి. అలాగే మరొక సహోదరుడు మరి హైందవుడు, అంతగా దేవుని గురించి తెలియదు, మరి లోతైన అనుభవం దేవునిలో ఏమీ లేదు. కానీ కొన్ని పరిచయాలను బట్టి మరి మాతో కలిసి మరి ప్రార్థన రిక్వెస్ట్ని కోరుకున్నప్పుడు ప్రార్థించగా మరి ఆశ్చర్యరీతిగా అనుకునని విధానంలో మరి పిలిచి ఎక్కడైతే ఉద్యోగం కావాలో ఆ ప్లేస్లో వెతుకుతుండగా మరి వారే పిలిచి ఆ ఉద్యోగాన్ని ఇచ్చారంట. చాలా సంతోషం. మరి ఆ యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషిస్తున్నాడు. నిజమే పిల్లరా, ప్రభు అనేక మంచి కార్యాలు జరిగిస్తున్నాడు. అలాగే మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ ఇంటిలో, మీ వ్యక్తిగతంగా, మీ జీవితంలో దేవుడు అలాంటి మంచి కార్యములు యేసయ్య జరిగించునుగాక. మీ హృదయం తేలికవునుగాక. మీ హృదయంలో ఉన్న కలవరం, భయం, మీ మనస్సుని వేధిస్తున్న ప్రతి సమస్య పూర్తిగా తొలగిపోయి మీ మనసుకు, హృదయానికి నెమ్మది కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. థ్యాంక్ యూ అండి. నేను నమ్ముతున్నా. జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటున్నాడు. మరి భక్తుడు అంటే యెహోవాను బట్టి సంతోషించాలా, ఆనందించాలా. మరి ఆనందించటం వలన మనం బలమొందుతాం ప్రియులారా. ఇప్పుడు ప్రభులో ఆనందించాలా.
బైబిల్ కనుక చూసినట్లయితే మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 12వ వచనం, యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఏ భేదం లేదు. ఎవరు విశ్వాసముతో ప్రార్థించినా ఆ ప్రార్థన ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు. ప్రియులారా, మరి గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, ప్రభు ఒక్కడే. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. నిజమే, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన ప్రార్థన ఆలకించి దానికి జవాబిచ్చే మంచి దేవుడు ఆయన. చాలామంది నా ప్రార్థనకు జవాబు రావట్లేదంటారు. నిజమే, చాలా మరి రకరకాల సమస్యలు ఉంటాయి పిల్లారా. కొన్నిసార్లు దెయ్యమే అడ్డుకుంటుంది, కొన్నిసార్లు వారి పాపమే వారికి అడ్డుగా ఉంటుంది, కొన్నిసార్లు ఉపవాసం ఉండకపోవటం వల్ల, మరి కన్నీళ్లు విడిచి ప్రార్థించకపోవటం వల్ల, విశ్వాసముతో ప్రార్థించకపోవటం వల్ల ప్రార్థనలకు మరి జవాబు అనేది చూలేం. కానీ ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు పిల్లరా. మరి యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. మరలా అంటున్నా పిల్లరా, నా టాపిక్ మాట్లాడుతున్నా, ప్రార్థన జీవితం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మనిషి బ్రతకాలంటే తనకు ఎలాగా గాలి, నీరు, మరి ఆక్సిజన్ ఎలాగ అవసరమో, తను గాలి పీల్చుకుంటే లేదా ఆక్సిజన్ ఉంటే ఎలాగ బ్రతుకుతాడో, మరి క్రైస్తవ జీవితంలో చాలామంది దైవజనులు, లేకపోతే ప్రవక్తలు, లేకపోతే మంచి విశ్వాసి ఏమంటారంటే ప్రార్థన చేయని అంటాడు. ఏంటి ప్రార్థన? ప్రార్థన వల్ల ఏమి జరుగుతుందంటే ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. నీ సమస్యలు నీ నుంచి కదిలించబడాలంటే ముందు దేవుడు కదిలింపబడాలా, దేవుని హృదయం కదిలింపబడాలా, దేవుని మనస్సు కనికరమతో కదిలింపబడాలా. నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థిస్తావో, ఉపవాసం ఉండి ప్రార్థిస్తావో, విశ్వాసముతో ప్రార్థిస్తావో, మరి నీ జీవితంలో ఎప్పుడైతే మరి పూర్ణ హృదయముతో నీతిమంతుని ప్రార్థన మనోపూర్వకం గలదై బహుబలముగా ఉంటుందంట. మరి విశ్వాసముతో ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు కదిలింపబడతాడు పిల్లరా. మరి భక్తులు బైబిల్లో కనుక ప్రార్థించినప్పుడు మరి ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది, వెంటనే ప్రభు కదిలింపబడి అనేక కార్యాలు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, అట్లాంటి ప్రార్థన నీకును నాకును అవసరం. మనం ప్రార్థించిన వెంటనే ప్రభు కదిలింపబడాలా. నిజంగా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, చాలా అద్భుతమైన ప్రార్థన. నేను అనేకసార్లు ప్రార్థించడం చూస్తున్నాను, దానికి జవాబు వేగవంతంగా స్పీడ్గా రావటం కూడా కొన్ని విషయాలు చూస్తున్నాను. నిజమే, ప్రభు కదిలింపబట్ట నేను చూస్తున్నాను. ఎప్పుడైతే ఆత్మపూర్ణమవుతామో, దేవుని సలు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతామో, మరి విశ్వాసముతో నిండుకుంటామో, పరిశుద్ధాత్మతో నిండుకొని, సమాధానముతో నిండుకొని మనం ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో నిజంగా ప్రభు వెంటనే కదిలింపబడి జవాబులు ఇవ్వటం మనం చూస్తాం. మరి నీ ప్రార్థనకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి తగు జవాబు వచ్చునుగాక. నీ భర్త మార్పు కొరకు చూస్తున్నావా? నీ కుటుంబంలో సమాధానం కొరక, నీ ఉద్యోగములో మరి ప్రమోషన్ కొరక, లేదా ఆర్థిక పరిస్థితులు మార్చబడ్డ కొరక, లేదా అవమానాలు పొందుతున్నావా? ఒక బ్రదర్ అంటున్నాడు, అయ్యా మరి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, నిజంగా మా జీవితంలో కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు చూసాం కనుక ప్రతి వారితో ఓదార్చి మాటలు మాట్లాడుతున్నాం పిల్లరా. మరి ఆ బ్రదర్, ఆ చిన్న యవనస్తుడు అంటున్నాడన్నా, ఎంతో అవమానం పొందుతున్నా, అందరికీ ఉద్యోగాలు దొరికినాయి, అందరి లైఫ్ బాగుంది, నా జీవితంలో సెటిల్మెంట్ కాలేక మరి చేతగాని వాళ్ళలాగా మరి నన్ను అవమానపరుస్తూ బాధిస్తూ లేనిపోని మాటలను బట్టి నా హృదయం ఎంతగానో నొచ్చుకుంటుంది, బాధపడుతున్నా, ఏదైనా ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, అది దొరకట్లేదు, దయచేసి ప్రార్థన చేయండి. ఇప్పుడు నన్ను ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడన్న. అయితే ఆ దేవుణ్ణి, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని నా జీవిత కాలములో నేనెన్నడూ మరువను. తను అంటున్నాడు, యవనస్తున్నట్టు ఎప్పటికీ మర్చిపోను, ఈ దేవుని ఎప్పుడు కూడా నేను కలిగి ఉంటాను.
నిజమే, శ్రమలు వచ్చినప్పుడు అలా అంటారు, శ్రమలు వీడిపోయిన తర్వాత వేరే రకంగా ఉంటుంది. కానీ కొంతమంది అయితే నిజంగా జీవితకాలం అంతా వారు అనుకున్నట్టుగానే, వారు తీర్మానం చేసుకున్నట్టుగానే, వారి మనసుతో హృదయ తలంపులతో వారు అన్నట్టుగానే నిజంగా వారు నమ్మకంగా ఉంటారు ప్రియులారా. అటువంటి వారిని దేవుడు ఇంకా బలంగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి నువ్వు కూడా ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నవేమో, నీ జీవితం కూడా అలాగుందేమో, తప్పక నీ ప్రార్థనకు కూడా యేసయ్య జవాబిచ్చునుగాక. అయితే ప్రార్థన దేవుణ్ణి కదిలించి వేస్తుంది. మరలా అంటున్నా, మరి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో కన్నీళ్ళు విడిచి లేదా ఉపవాసం ఉండి విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నిజమే ప్రియులరా, మరి దేవుడు కదిలింపబడతాడు. దేవుని యొక్క వాక్యంలో గనక చూస్తే, బైబిల్లో గనక చూస్తే, మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయాన్ని గనక చూస్తే, మరి అపోస్తులుడైన పౌలు గారు మరి ఒక ప్రాంతం కూడా వెళుతున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 16th చాప్టర్ మరి 19వ వచనం చూస్తున్నా, ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలు శీలను పట్టుకొని గ్రామపు చావడిలోకి అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి అంతటా న్యాయాధిపతుల ఎదుకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమిలమైన మనము అంగీకరించటకైనా చేయటకైనా కూడని ఆచారములు ప్రసరించు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహములు వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలు వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరలోనికి త్రోసి వారి కాళ్లకు బొండము వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎంత అద్భుతమైన మాట! మరి ఈ కష్టకాలంలో శ్రమల మధ్యలో వీరు ప్రార్థిస్తున్నారు. నిజమే, మరలా అంటున్నా, ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. మరి దేవుళ్ళు కదిలించినప్పుడు దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తాడు, నీ సమస్యను కదిలిస్తాడు, నీ పరిస్థితులను కదిలిస్తాడు. నీ జీవితంలో కదిలింపబడకుండా ఎక్కడెక్కడైతే ఏ సమస్య అవుతుందో అది కదిలిపోయి నీ నుంచి దూరము కావాలంటే, నీ పరిస్థితులు మారాలంటే మొట్టమొదటగా దేవుడు కదిలింపబడాలా. దేవుడు ఎలా కదిలింపబడతాడంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా కూడి మనం ప్రార్థించినప్పుడు, విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, మధ్యరాత్రి వేళ దేవునికి వాక్యం అంటుంది, పౌలు శీలలు ప్రార్థించగా, దేవునికి వాక్యం అంటుంది, చెరసాలలో త్రోసివేయబడ్డారు, కాళ్ళకు బొండాలు వేసి బిగించబడ్డాయి. అయితే వారు ఊరుకుంటలేరు. మధ్యరాత్రిలో బాధతో విచారముతో వారి సమస్యను మాట్లాడతలేరు. కానీ మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచుండిరి. ఓహ్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! దేవునికి వాక్యం ఉంటుంది, యేసయ్య మన ప్రార్థనలన్నీ ఆలకించే దేవుడు. అందుకే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకము గలదై బహుబలముగా ఉంటుంది, పట్టుదల కలిగి ప్రార్థించమన్నాడు. దేవునికి వాక్యం అంటుంది. బైబిల్ కనుక చూస్తే నిజమే, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు కదిలింపబడతాడు. మరలా అంటున్నా, దేవుని హృదయం కదిలింపబడుతుంది, దేవుని మనస్సు చలిస్తుంది, కదిలింపబడుతుంది. కనికరముతో కదిలింపబడ్డప్పుడు మన పరిస్థితులన్నీ కూడా కదిలింపబడతాయి పిల్లరా. మరి ఇక్కడ చూస్తే వీరు వాక్యములో చూస్తే అపోస్తలులు దేవుని ఆత్మతో నిండుకున్న వారు సేవను చేస్తున్న సమయంలో ఈ పుతోను అను దెయ్యం పట్టిన ఆమెను విడుదల చేసినప్పుడు మరి వ్యాకులపడి ఆజ్ఞాపించగా, యేసు నామములో ఆజ్ఞాపించగా దెయ్యం వదిలిపోయింది. ఆ దెయ్యం వల్ల వారు ఏంటంటే లాభాన్ని సంపాదిస్తున్నారు. అయితే వీరు ఎప్పుడైతే పౌలు శీలలు మరి ఆజ్ఞాపించినప్పుడు, పౌలు గారు ఆజ్ఞాపించినప్పుడు, యేసు నామములో చెప్పినప్పుడు ఆ దెయ్యం మరి వెళ్ళిపోయింది, ఆమె విడుదల పొందింది. అయితే వీరు లాభం పోయిందని వీరిని చెరలో వేసినట్టుగా, మరి చెరసాల్లో బంధించబడ్డట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మరి ఇలా ప్రార్థించే సమయంలో అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. మరలా అంటున్నా, లైవ్ని వీక్షిస్తున్న మీ జీవితంలో ఇక్కడ చూడండి, దేవుడు కదిలింపబడుతున్నాడు కనుక అక్కడ భూమి కదిలింపబడుతుంది, మరి చెరసాల కదిలింపబడుతుంది, తలుపులు కదిలింపబడుతున్నాయి. అకస్మాత్తుగా మహా
భూకంపము కలిగినట్ట బైబిల్ అంటుంది. చెరసాల పునాదులు అదిరినంట. ఆహా, ఎంత అద్భుతమైన కార్యం ప్రియులారా. అందరి బంధకాలు ఊడినంట. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయంట. నిజమే, వీరు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి హృదయం కదిలింది కనుక, దేవుని మనసు కదిలింది కనుక, దేవుణ్ణి కదిలించే ప్రార్థన జీవితాన్ని వీరు కలిగి ఉన్నారు కనుక వారి పరిస్థితులన్నీ కదిలిపోయినాయి వారి దగ్గర నుంచి. మరలా అంటున్నా, నీ జీవితంలో నీ పరిస్థితుల మధ్యలో నీ పరిస్థితులన్నీ నీ నుంచి కదిలిపోవాలంటే, దూరమైపోవాలంటే, దాని అర్థం షేక్ అవ్వాలంటే, ఇక్కడ చూస్తే అకస్మాత్తుగా మహా భూకంపము కలిగిన కారణాన్ని బట్టి చెరసాల పునాదులు అదిరేను. అవును పిల్లరా, అందరి బంధకాలు ఊడిపోయినాయట, కదిలిపోయినాయట, తెగిపోయినాయి. దాని అర్థం దేవుని యొక్క వాక్యం అంటుంది, మరి వారి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే శక్తివంతమైన ప్రార్థన. పౌలు శీలల ప్రార్థన, పౌలు శీలల ప్రార్థన, పౌలు శీలల యొక్క మరి కీర్తన ఎలాగుందంటే కదిలించి వేస్తుంది దేవుణ్ణి. మరలా అంటున్నా, లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ సమస్యలు మీ నుంచి కదిలిపోవట్లేవా? కొండలాగున్నాయా? భయంకరమైన మరి వేరు తన్నుకొని ఉన్నాయా? భయపెట్టేట్టుగా ఉన్నాయా? నేను బాధించేటివిగా, బంధించినవిగా, మూసుకపోయినట్టుగా, మరి జీవితంలో సంతోషాన్ని, సమాధానం లేకుండా చేసేటివిగా ఉన్నాయా? అయితే ఇక్కడ చూస్తే మరి బైబిల్ అంటుంది, వారు ప్రార్థించుచున్న సమయంలో అకస్మాత్తుగా, మరి ప్రార్థించిన సమయంలో ఏదో మరి మరొక సంవత్సరం కాదు, మరొక దినం కాదు, వారు ప్రార్థించున్న సమయములోనే దేవుడు కదిలింపబడి చెరసాల పునాది కదిలిపోయింది పిల్లలారా. చెరసాల తలుపులు తెగిపోయినాయి, మరి బంధకాలు ఊడిపోయినాయి. ఏ మనుషుడు మరి ఏమి చేయలేదు, ఎవరు సాయం లేదు ఇక్కడ పిల్లలారా. మరి దేవుడే తానే మరి దిగివచ్చి ఒక బలమైన కార్యాన్ని చేస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నిజమే పిల్లరా, అక్కడ నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరవబడ్డ చూచి ఖైదీలు పారిపిరని కత్తి దూసుకొని తన్ను తాను చంపుకొని పోయినప్పుడు పౌలు అంటున్నాడు, ఏ హాని చేసుకునవద్దు. దేవుని యొక్క వాక్యం అంటుంది, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలు శీలలకు సాగిలపడిరి. ఓ, ఎంత అద్భుతమైన కార్యం. నిజమే పిల్లరా, పౌలు శీలల యొక్క ప్రార్థన జీవితం మనకు కూడా కావాలా పిల్లరా. మనం కూడా మన దేశంలో అటువంటి ప్రార్థన చేయాలా. ప్రార్థించే ప్రతి సమయం దేవుడు కదిలిపోవాలా. ప్రార్థించే ప్రతి సమయం దెయ్యం కదిలిపోయి పారిపోవాలా. మనం ప్రార్థించే ప్రతి సమయం చెరలో ఉన్న వారి తలుపులు తెగిపోవాలా పిల్లరా. బంధకాలు ఊడిపోవాలా, కష్టాలు వీడిపోవాలా, బలమైన కార్యములు జరగాల. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసు నామములో ప్రవచిస్తున్నాం. దేవుణ్ణి కదిలించే ఒక ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండబోతున్నావు. నువ్వేమైతే ప్రార్థిస్తున్నావో, ఇంతవరకు ఏవి కదలక నీ జీవితంలో ఉన్నాయో, ఏవి తలుపులు మూసుకుపోయి ఉన్నాయో, ఏ కట్లు నిన్ను బాధిస్తున్నాయో, ఏ బంధకాలు నీ జీవితాన్ని దుఃఖపెడుతున్నాయో, అవన్నీ ఈరోజు యేసు నామములో నీ నుంచి వెళ్ళిపోతున్నాయి. మరలా ఎన్నడూ కూడా నీ జీవితంలో చూడు, గొప్ప శాంతిని చేస్తావు. అప్పులన్నీ తీరిపోయి సమృద్ధిని కలిగి ఉంటావు. మరలా అంటున్నా, మంచి ప్రమోషన్ని నువ్వు కలిగి ఉంటావు. నీ జీవితంలో నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం సమాధానం, సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లరా. చక్కటి ఆరోగ్యాన్ని యేసే నీకు ఇస్తాడు, దీర్ఘాయుష్ని ఇస్తాడు, నీ జీవితాన్ని దీవిస్తాడు. ఇక్కడ చూస్తే బైబిల్లో చూస్తే పౌలు యొక్క ప్రార్థన కదిలించబడ్డది. విజయ్ అపోస్తుల కార్యములు కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే బైబిల్ అంటుంది ప్రియులరా, చాలా చక్కటి విషయం. ప్రభువా, 4వ అధ్యాయం 22వ వచనం 29వ వచనం చూస్తున్నా. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, అనగా పేతురు వీరు ప్రార్థిస్తున్న రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడిన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా, నీ దాసులు బహుగా ధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడిన చోటు కంపించెను. ఓ అద్భుతం, ఎంత అద్భుతం పిల్లరా. వారు ప్రార్థన చేయగానే
బైబిల్ అంటుంది, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించి వారు కూర్చున్న స్థలం దేవుని యొక్క వాక్యం అంటది కంపించెను. ఎంత అద్భుతం! కంపించెనంట, మరి షేక్ అయిపోయిందంట. నిజమే పిల్లరా, ప్రార్థించగా పేతురు ప్రార్థిస్తున్నాడు, వారు కూడి ప్రార్థించిన చోటు కంపించెనని, కదిలిపోయిందని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, వారు ప్రార్థించినప్పుడు దేవుడు కదిలింపబడుతున్నాడు. అక్కడున్న పరిస్థితులు కదిలింపబడుతున్నాయి వారి దగ్గర నుంచి. మరలా అంటున్నా, నీ జీవితంలో ఎన్నో ఏండ్ల నుంచి నువ్వు అనుకున్న పని జరగట్లేదా? మరి ఒకవేళ నువ్వు కట్టాలనుకున్న ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? లేదా అప్పులు తీరక బాధపడుతున్నావా? లేదా నీ పిల్లలకు వివాహము ఇంకా జరగట్లేదని విచారపడుతున్నావా? లేదా నా లైఫ్లో సెటిల్మెంట్ కాలేకపోతున్నానని బాధపడుతున్నావా? లేకపోతే నాకు ఒక మంచి లైఫ్ జీవితంలో నేను చూడలేకపోతున్నానని వేదన పడుతున్నావా? ఏదైనా పర్వాలే, ఈ మధ్యాహ్న కాలశములో ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడిని దీవిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని యేసయ్య జరిగించబోతున్నాడు. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా మీ కుటుంబాన్ని, మీ ఇంటిని, మీ కలిగిన సమస్తాన్ని యేసయ్య సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడండి. అవును, దేవునికి వాక్యం అంటుంది, పేతురు ప్రార్థిస్తున్నప్పుడు కదిలిపోయినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. మరి కింగ్స్ చాప్టర్లో కనుక మనం చూసినట్లయితే ఇజిక్యా అనే రాజు మనకు కనబడతాడు. మరణకరమైన రోగం వచ్చిందంట. బైబిల్ అంటుంది, యెషయా అనే ప్రవక్త అంటున్నాడయ్యా, ఇక నీ కాలము ఇంతే, ఇక నీ జీవితం అయిపోయింది, నీ దీపాన్ని, నీ ఇంటిని, నీ జీవితాన్ని చక్కబెట్టుకో అన్నప్పుడు వెంటనే తను కన్నీళ్ళు విడిచి గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని అంటున్నాడు, అయ్యా, యథార్థ హృదయముతో సత్యముతో ఎలా జీవించానో నీకు తెలుసు కదా ప్రభా, దయచేసి కృపతో జ్ఞాపకము చేసుకో. నిజమే పిల్లరా, మరి కన్నీటితో తను ప్రార్థిస్తున్నాడు. గోడవైపు తన ముఖము తిప్పుకొని యథార్థ హృదయముతో సత్యముతో నేనలాగా నీ నడిచితును నీకు తెలుసు కదా ప్రభా అని మరి కన్నీళ్ళు విడిచాడు. మరి నిజానికి చెప్పాలంటే హిజ్కియా యొక్క జీవితం అంతటితో అయిపోయింది, తన ఆయుష్ అయిపోయింది పిల్లరా. కానీ ఎప్పుడైతే అలా ప్రార్థించాడో దేవునికి వాక్యం అంటుంది, ప్రవక్త అయిన యెషయాకు మరలా చెబుతున్నాడు, వెళ్ళి అతనితో మాట్లాడు, రాజుతో మాట్లాడు, నా కుమారుడైన హిజ్కియా రాజుకు నువ్వు ఇలాగ చెప్పాలా, ఆయుష్ని మరలా తిరిగి పొడిగిస్తున్నాను. నిజమే పిల్లరా, అలా ఎప్పుడైతే గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని యథార్థ హృదయముతో సత్యముతో ఎలా నీ సన్నిధిలో నడిచానో కృప చేత దయచేసి జ్ఞాపకము చేసుకొని కన్నీళ్ళు విడిచాడో, కన్నీళ్లకు దేవుడు కదిలింపబడ్డాడు పిల్లరా. మరి దేవుడు కదిలింపబడి తన ఆయుష్ని పెంచుతున్నాడు, తన ఆరోగ్యాన్ని పెంచుతున్నాడు. మరణకరమైన రోగం తన దగ్గర నుంచి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అక్కడికే తన జీవితం కానీ పొడిగిస్తున్నాడు కృప ద్వారా. మరలా అంటున్నా, నీ జీవితాన్ని దీర్ఘాయుషుతో పొడిగించగలడాయన. నీ మరణకరమైన రోగాన్ని యేసయ్య స్వస్థపరచగలడు. అంతేకాదు పిల్లరా, నీ జీవితములో నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడిచి విశ్వాసముతో దేవుని కృపకై మనం ప్రార్థిస్తామో కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ రాజు సత్యముతో యథార్థముతో జీవించినప్పటికీ తన జీవితాన్ని చక్కబెట్టుకో, ఇంతే నీ జీవితం అని ఆయుష్ను గురించి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే కన్నీరికి విడిచి అంటున్నాడు, అయ్యా, సగకాలములో నా బ్రతుకు ఆగిపోద్దు నాయనా, అయ్యా ఇంకా నా జీవితాన్ని పొడిగించు, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడి హృదయం కదిలింపబడ్డది. యేసు ప్రభు యొక్క హృదయం కదిలింపబడ్డది. దేవుని మనస్సు కదిలిపోయింది పిల్లరా. వెంటనే బైబిల్ అంటుంది, వెంటనే ప్రవక్తను పంపించంటున్నాడు కదా, ఒక సూచన చెబుతున్నాడు. ముందుకు వెళ్ళిపోయిన ఎండ మళ్ళా తిరిగి, అవును మరి 10 మెట్లు కిందికి వస్తుందని చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ముందుకు వెళ్ళిపోయింది, నీడ ముందుకు వెళ్ళిపోయింది పిల్లరా. దాన్ని వెనకాలకు తీసుకొస్తున్నాడు, ఒక సూచన చూపిస్తున్నాడు. మరి ఈ యొక్క మరి దైవజు లేదా మరి సేవకునికి లేదా హిజ్కియాకి మరి రాజుకి ఒక సూచన చూపిస్తున్నాడు. ముందుకు వెళ్ళిపోయిన నీడ వెనకాలకు వచ్చేసింది పిల్లరా. ఆ గడియారపు నీడ వెనకాలకు వచ్చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. తన ఆయుష్ ఇంకా 15 ఇయర్స్ 15 సంవత్సరాలు పొడిగింపబడదంట. మరలా అంటున్నా, దేవుడు నీకు దీర్ఘాయుష్నిచ్చనుగాక, దేవుడు నీ వ్యాధిని స్వస్థపరచునుగాక, నీ పిల్లల్ని దీవించునుగాక, అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని నీపై, నీ కుటుంబంపై, నీ పిల్లల 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 తరంపై ఉండునుగాక. ప్రతి ఆటంకం యేసు నామములో తొలగిపోనుగాక. ఇక్కడ చూస్తే అవును
ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అవును, నువ్వు ప్రార్థిస్తే ఆయన కదిలిపోయే దేవుడు. ప్రియులారా, హిజ్కియా కన్నీళ్లు దేవుని కదిలించినాయి. పౌలు యొక్క ప్రార్థన అవును దేవుణ్ణి కదిలించి వేసింది. అపోస్తులైన పేతురు యొక్క ప్రార్థన కదిలించి వేసినట్లుగా బైబిల్లో దేవుణ్ణి కదిలించి వేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, యెహోషువ ప్రార్థన దేవుణ్ణి కదిలించగా సూర్యుని చంద్రుని దేవుడు ఆపివేశాడు. ప్రియులారా, అలాగ చూస్తే భక్తులందరూ వారు ప్రార్థించిన వెంటనే దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రార్థించిన క్షణములోపటినే దేవుడు దిగివచ్చి బలమైన కార్యాలు చేసే బలమైన ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. అవును, అట్టి ప్రార్థన నీకుండునుగాక. దేవుణ్ణి కదిలించే అవును శక్తివంతమైన ప్రార్థన పరులుగా మనం మారుదుముగాక. మరి నిజంగా మరి నీ జీవితంలో నీ సమస్యలు నీ నుంచి విడిపోవట్లేవా? మరి దూరమైతలేవా? దూరము కాట్లేవని బాధపడుతున్నావా? దేవుడు తప్పక నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించటమే కాదు, వాటిని దూరము చేయటమే కాదు, నువ్వు ప్రార్థించిన వెంటనే యేసయ్య కదిలింపబడి ఆయన కనికరముతో, ఆయన ప్రేమతో, ఆయన జాలితో, ఆయన దయతో, ఆయన వాత్సల్యముతో, ఆయన మహా దీర్ఘ శాంతముతో, ప్రేమతో కదిలింపబడి వెంటనే నీ కొరకు కార్యములు చేయునుగాక, బలమైన కార్యములు చేయునుగాక. చెరలు తెగిపోయినట్టుగా, బంధకాలు ఊడిపోయినట్టుగా, తలుపులు తెరుచుకున్నట్టుగా, హిజ్కియా మరణకరమైన వ్యాధి స్వస్థపరచబడి 15 సంవత్సరాలు పొడిగింపబడినట్టుగా, సూర్యుడు చంద్రుడు ఆగిపోయినట్టుగా, దేవుని యొక్క వాక్యములో ప్రార్థించిన ప్రతి చోట కార్యములు జరిగినట్టుగా యేసు నామములో మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరుగునుగాక. తప్పక దేవుడు మంచి బిడ్డల్ని మీకు అనుగ్రహిస్తాడు. పిల్లరా, ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ భర్తలో మార్పునిస్తాడు. ఆయన నీ ఉద్యోగములో దేవుడు నిన్ను దీవిస్తాడు. మంచి ప్రమోషన్లోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. నీ సాలరీ ఇంకా పెంచుతాడు. నీ జీవితానికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అయితే నీ హృదయం ఇంకా దేవుని చేత కదిలింపబడదా? అవును, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? ఆ రక్తంలోనూ కడగబడ్డావా? నీ పిల్లలు, నీ కుటుంబం అంతా దేవుని ప్రేమ, దేవుని యొక్క కృపను అర్థము చేసుకొని, ఆశీర్వాద త్యాగాన్ని అర్థము చేసుకొని, అవును మనం ఆయనని సేవించి ప్రేమించినట్లయితే, ఆ రక్తంలో కడగబడినట్లయితే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియులారా, ప్రభు మరి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ కుటుంబాల్ని దీవించునుగాక, మీ చేతి పనులను ఆశీర్వదించునుగాక, మీ పరిస్థితులన్నీ కూడా నెమ్మది కలగచ్చేనుగాక, మీ కన్నీరంతా తుడుచునుగాక. నిజమే, హిజ్కియా కన్నీళ్ళు అక్కడితో ఆగిపోయినాయి. అవును, దేవునికి వాక్యం అంటుంది, అప్పటికప్పుడే ప్రవక్త కదిలింపబడుతున్నాడు. దేవుడు కదిలింపబడగా ప్రవక్త హృదయాన్ని, ప్రవక్త నోటిని కదిలించినప్పుడు తిరిగి వచ్చి ప్రవచిస్తున్నాడు, అయ్యా నీ జీవితం ఇంతటితో కాదయ్యా, ఇంకా నీ ఆయుష్ పొడిగింపబడుతుంది, ఇంకా దేవుడు నిన్ను దీవించబోతుండు, ఇంకా నేను ఆశీర్వదించబోతుండు. నీ బ్రతుకు అవును చీకటైపోదు, ముగించబడదు, అంతమైపోదు. మధ్యాహ్న కాలపు వెలుగువలే నీ జీవితం ఇంకా పొడిగింపబడుతుందని చెప్పినప్పుడు తన జీవితంలో మంచి ఆయుష్ను కలిగి, తృప్తి కలిగి, నెమ్మదిగా ప్రభు దగ్గరికి చేర్చబడి మంచి కార్యాలు దేవుని కొరకు చేసినట్టుగా, మరి మందిరాలు శుభ్రము చేసినట్టుగా, మందిరము కొరకు ప్రయాసపడ్డట్టుగా, అవును అనేకుని క్రీస్తు వైపు, దేవుని వైపు అవును త్రిప్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మరి లైవ్ ద్వారా మీ జీవితాలు కూడా దేవుడు దీవించునుగాక, మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించునుగాక. ఇంకా ప్రభు కొరకు బ్రతుకుదాం, ఆయన స్వార్థకై బ్రతుకుదాం, ఆయన స్వార్థకై చేతులు చాపుదాం. నీకు కలిగినంత దేవుణ్ణి ప్రేమిస్తూ ఇంకా చేతులు నువ్వు కదిలింపబడి చాపినట్లయితే గ్రేట్ థింగ్స్, మైటీ థింగ్స్, గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో నువ్వు చూడగలవు. అవునని వ్యాధిని యేసే స్వస్థపరచునుగాక, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత. అవును, ప్రభు నామములో నీ కొరకు ప్రార్థించబోతున్నా పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే నాయన లైవ్ను వీక్షిస్తున్నారో ప్రభా, వారందరి జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి, వ్యాధిని స్వస్థపరచండి, బలహీనతలు తీసివేయండి ప్రభా, నెమ్మది లేని వరకు నెమ్మది తెచ్చండి, ఉద్యోగం లేని వరకు ఉద్యోగం ఇవ్వండి ప్రభా, వివాహం కాని వారికి వివాహం ప్రభా, పిల్లలు లేని వారికి పిల్లలు అయినా అయ్యా తండ్రి, సెటిల్మెంట్ కాని వారికి యేసు నామములో సెటిల్మెంట్ లైఫ్ తెచ్చండి. పరిచర్యని ప్రేమిస్తూ సహకరిస్తున్న ప్రతి వారిని కూడా ప్రభా మీ నామములో దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నీ ప్రార్థన విని కదిలింపబడి
నీ పరిస్థితులన్నీ కూడా కదిలించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ సమస్తాన్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.